కదా ఏం లేదు. నాగేశ్వరరావు చేశాడు, భాస్కర్ చేశాడు, కాజా చేశాడు, రసూల్ చేశాడు. ఎవ్రీ స్టూడెంట్ మన ప్రతి డైరెక్టర్ పీఈటీ ఏం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2007 వరకు మన పాఠశాలలో చదివాము. 10th క్లాస్ అయిపించుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఎంఎస్ఆర్, తర్వాత డిగ్రీ జవహర్ భారతి, తర్వాత పీజీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేసుకొని కామర్స్ లెక్చరర్గా పామూరు ఆదిత్య అండ్ వివేక విద్యా సంస్థలలో పనిచేస్తూ ఉన్నాము. అది నా గురించి చెప్పడము. ప్రస్తుతం మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. నేను ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. తర్వాత బీటెక్ ట్రిపుల్ గుంటూరు ఆర్వీఆర్జేసీ కాలేజీలో 2000-2004 సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా దర్శి మండలానికి వర్క్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ముందుగా నా పేరు కృష్ణమోహన్, మాది కొమ్ములపాడు. నేను 6th, 7th ఇక్కడ హై స్కూల్లో చదివాను. తర్వాత నేను పామూరు షిఫ్ట్ అయ్యి అక్కడ చదివాను. నేను డిగ్రీ అంతా పామూరులోనే చదివాను. తర్వాత ఎంసీఏ చదివి బయటకు వెళ్ళిపోయాను. స్వతహాగా చెప్పాలంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను మిత్రులందరినీ. సరే, ఇంకొకసారి మళ్ళా నాకు అవకాశం వస్తుంది కాబట్టి అప్పుడు వివరంగా నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఓకే కృష్ణమోహన్. స్వామి, మాది కోయిలంపాడు. ఇక్కడ 6 నుంచి 9 వరకు చదవడము. 10th పామూరు ఆయుధాలు చదివాను. ఇప్పుడు ప్రజెంటు మాది బట్టల షాప్ పామూరు షీస్కోన్ రోడ్లో హీరో రెడీమేడ్ షాపు. అది ఈరోజు ఫ్రెండ్షిప్ డే, అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఎంతమంది అది కూడా చెప్పాను. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నెల్లూరులో చదువుతున్నాడు. హలో, పఠాన్ ఖాజా మస్తాను. నేను 6th నుంచి 10th దాకా ఇక్కడే చదివాను. అందరూ నాకు తెలుసు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుసు. అంతే. పిల్లలు ఎంతమంది? పిల్లలు 2. అబ్బాయి వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తదుపరి నా పేరు రెబ్బా కొండలరావు. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను ప్రస్తుతం 108 అంబులెన్స్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఒక పాప. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చెన్నైలో చదువుతున్నాడు. పాప ఇంటర్మీడియట్ కందుకూరు చదువుతుంది. ఓకే, ఫ్రెండ్షిప్ డే కలిసినందుకు అందరికీ నాకు సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశ్వర్లు బండారు. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ శేషపురంలో జరగడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వదిలి డిగ్రీ వచ్చేసి ఒంగోలు. ఇప్పుడు ప్రస్తుతం నేను గ్రామీణాభివృద్ధి శాఖ సెప్ డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా వెలిగల్ల మండలంలో జాబ్ చేయడం జరుగుతుంది. నాకు 2 పిల్లలు. అబ్బాయి వచ్చేసరికి హైదరాబాద్ నారాయణ కాలేజీలో ఎంపీసీ చేస్తున్నాడు. అమ్మాయి వచ్చేసరికి పామూరు ఆల్ఫాలో 9th క్లాసు చదువుతుంది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ 6th నుంచి 9th వరకు ఇక్కడ స్టడీ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓమేగా వివేక హై స్కూల్ 10th అక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ అక్కడ కంప్లీట్ చేశాను సిఈసి. తర్వాత ఐటీఐ చదివి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీసీపీటీసీఎల్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. దర్శి మండలంలో కొట్లపాలెం మెసెస్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒకడు మహిధర్ రెడ్డి, వాడు శ్రీ చైతన్య కాలేజ్ మయూరి క్యాంపస్లో చదువుతున్నాడు. వాడు పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి రానా రోహిత్ రెడ్డి సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఓకే. నా పేరు బండారు. నాకు 3 పిల్లలు, 3 అబ్బాయిలే. ఒక అబ్బాయి 9th క్లాసు, ఒక అబ్బాయి 7th క్లాసు, ఒక అబ్బాయి 4th క్లాస్ చదువుతుంది.
ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రండి ఫ్రెండ్స్, టుడే ఫ్రెండ్షిప్ డే, అందరూ శుభాకాంక్షలు. మై నేమ్ ఈజ్ చంద్రశేఖర్ రావు. నేను 6th నుంచి 10th వరకు ఏపీ హై స్కూల్లో చదివాను. తర్వాత ఎంఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఎంఎంలో డిగ్రీ చేశాను. డిగ్రీ ఫెయిల్ అయ్యాను. ప్రెజెంట్ వచ్చి బిజినెస్ మ్యాన్ సిఎస్పురం. అందరికీ వందనములు. నా పేరు బచ్చు వెంకట నారాయణ. నేను 10th వరకు చదివాను. నేను బిజినెస్ చేస్తున్నాను. 2 అబ్బాయిలు, ఒకటి ఇంటర్ 2nd ఇయర్, ఒకటి 8th క్లాసు. అంతే. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. వెరీ గుడ్. రెడ్డి గారి కొత్తపల్లి. నేను 10th వరకు ఇక్కడే చదివినాను. 6th, 8th, 9th, 10th ఇక్కడ చదివినాము. ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో పీజీ నడిపిస్తున్నాము. 2 అబ్బాయిలు, మహోన్నత్ రెడ్డి, మహాన్స్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. 5th స్టాండర్డ్ యూకేజీ. రైట్. రెడ్డి, మాదిరెడ్డి గారి కొత్తపల్లి. నేను ఇక్కడ 8th, 9th ఇక్కడ చదివాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ప్రణవి, బాబు ప్రణీత్ రెడ్డి. అంతే. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, రైట్. ఇంకా ఉంది మాట్లాడేది. నెక్స్ట్ మీ వచ్చే వాళ్ళకి ఇవ్వండి. శుభాకాంక్షలు. నా పేరు శివశంకర్ రెడ్డి, మాది కోవిలంపాడు. నేను 9th వరకు ఈ స్కూల్లో చదివినాను. 10th సీతారాంపురం, ఇంటర్మీడియట్ ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కనిగిరి ఎంఎన్ఎం, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గిద్దలూరు, ఎంబీఏ రావుస్ నెల్లూరు. 10 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిపోయినాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు అనుష. నాకు 2 పిల్లలు, దాత్రీశ్వర్ రెడ్డి, రోహిక. పిల్లలు ఏం చదువుతున్నారు అది కూడా చెప్పు. పిల్లలు బాబు 6th, 9th, పాప 6th. ఓకే. నేను నెల్లూరులో ఉంటాను. నాకు 2 ఆడపిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సురేష్ అంతేనా? ఓకే. నేను చదివింది ఓన్లీ 10th క్లాస్ ఇక్కడ, కానీ నన్ను అందరూ గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మరీ మరీ థ్యాంక్స్. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నా పేరు తిరుమల వాస అంటారు. మా మిస్సెస్ పేరు హైమావతి. నేను ప్రస్తుతం లింగసందంలో ఫ్యాన్సీ స్టోరు డిటిఎస్ సేల్స్ సర్వీస్ చేస్తుంటాను. నాకు 2 అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వచ్చి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. అబ్బాయి వచ్చి అబ్బాయి 7th క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గోవిందయ్య సార్కి, వెంకటేశ్వర సార్కి చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి అందరికీ, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. నా పేరు వెంకటనారాయణ గోను. మాది కోవిలంపాడు. 6 నుంచి 10 వరకు నేను ఇక్కడే చదువుకున్నాను, జెడ్పీ హై స్కూల్లో. ఇంటర్మీడియట్ వచ్చి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో చేశాను. అలాగే డిగ్రీ వచ్చేసి ఎంఎన్ఎం డిగ్రీ కాలేజీలో కనిగిరిలో పూర్తిగా చేశాను. ఇప్పుడు నేను నెల్లూరులో ఉంటున్నాను. నేను 2 వీలర్ ఆటో ఫైనాన్స్ రన్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా భార్య పేరు భువనేశ్వరి, నా కూతురు లౌక్య దీక్ష. తను పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 3rd క్లాసు. అందరికీ ధన్యవాదాలు. అలాగే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. పాత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం రోజున ఈ ఏర్పాటు చేసినందుకు స్నేహితులందరికీ ధన్యవాదాలు. నా పేరు మాల్యాద్రి, మా జమర్పల్లి. మేము ఈ స్కూల్లో వచ్చేసి 6th నుంచి 8th వరకు చదివాము. 9th, 10th బాంబులో చదివాను. ఇంటర్మీడియట్ ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ సిఎస్పురం. డిగ్రీ వచ్చేసి కనిగిరి గవర్నమెంట్ కాలేజీ. ప్రజెంట్ వచ్చేసి పామూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లకాయలు, ఒకటి 8th క్లాసు, ఒకటి 6th క్లాసు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాలి. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు 2 పిల్లలు, ఒకరు 9th, ఒకరు 6th. ఇక్కడ
వచ్చేసి ఉన్న టీచర్స్కి గోవిందయ్య సారు, వెంకటేశ్వర సార్కి ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు పాలగొల్ల శివశంకర్ రెడ్డి, మాది సొంతూరు ఉప్పలపాడు. అయితే నేను ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు సిఎస్ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సిఎస్పురం, తర్వాత డిగ్రీ వచ్చేసి కనిగిరి. అయితే నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ పేరు వచ్చేసి కమలావతి, మా కూతురు పేరు వచ్చి అర్చనీ రెడ్డి, కొడుకు బీటెక్, పాప వచ్చేసి బీటెక్ 2nd ఇయర్, బాబు వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి డిగ్రీ 1st ఇయర్, ఇంజనీరింగ్ 1st ఇయర్ బీటెక్. ఓకే, థ్యాంక్ యూ. Myself Mastanaya Cherukuri. I will completed in BSc BEd. Present working in Wipro Consumer Goods లో ఏసంగా వర్క్ చేస్తున్నాను నెల్లూరు డిస్టిక్లో. నాకు 2 పిల్లలు. పాప వచ్చేసి 1st ఇయర్ పాలిటెక్నిక్ చేస్తుంది, బాబు వచ్చేసి 10th క్లాస్ వస్తున్నాడు. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు సీతనబోయిన రామయ్య. మిత్రులందరికీ దగ్గర పెట్టుకో. హలో, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మిత్రులందరికీ. మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పీలేదు నాది. నేను 10th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిఎస్ పరంలో చదివాను. అప్పటి నుంచి నేను ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడే ప్రజెంట్ చూడటం, 30 సంవత్సరాల తర్వాత ఈరోజు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసి విజయవాడలో చదివినాను. తర్వాత బీఈడి పామూరు ఒమేగా కాలేజీలో చేసినాను. ఎంఎస్సి వచ్చేసి ఎస్విసిఈ కడపలో చేసినాను. ప్రజెంట్ మటుకు పీలేరు చిత్తూరు డిస్టిక్లో ఎంజిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. 6th నుంచి 9th దాకా ఇక్కడే చదివాను. నేను ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఒక పాప, ఆ పాప వచ్చి బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది విజ్ఞాన్ కాలేజీలో. ఓకే, థ్యాంక్ యూ. మాది ముల్లపాడు. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి శివతరుణ్ రెడ్డి గుంటూరు మాస్టర్ మైండ్లో చదువుతున్నాడు 1st ఇయర్. అమ్మాయి కనిగిరిలో ఎంహెచ్ఆర్లో 9th క్లాస్ చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి మొత్తానికి అలా ఇక్కడ మా గురువు గారికి అందరికీ వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఇక్కడ మా ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఇక్కడ 9th వరకు ఇక్కడ నేను చదువుకున్నాను. పిల్లలు నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి ఏజీపీఎస్, 2nd అబ్బాయి వచ్చేసి ఇంజనీరు, డిగ్రీ 3rd అబ్బాయి డిగ్రీ చేశాడు. ప్రస్తుతం నేను సింగరాయకొండలో ఉంటున్నాను. మా అక్కయ్య కాలేజీ బిఏఆర్ కాలేజీలో నేను మేనేజ్మెంట్గా ఉంటున్నాను. ఇది నా బయోడేటా. ఇక్కడ మా వారు అది వద్దు, మా వారు మిలిటరీ వారు. ఇది నా వరకు నేను చెప్పటువంటి పూజనీయులైన గురువులకు పాదాభివందనాలు. నా పేరు సునీత. థ్యాంక్ యూ. మా వారి పేరు రామ్మోహన్ రెడ్డి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది, చిన్న పాప 10th క్లాస్ చదువుతుంది. నేను బిఎస్సి బిఎడ్ చదివాను. తర్వాత 2 సంవత్సరాల పాటు ఫిజిక్స్ టీచర్గా పనిచేశాను, హై స్కూల్ టీచర్గా చేశాను. ప్రస్తుతం మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల నేను మళ్ళీ తెలుగు ఎంఏ చేసే, ఎందుకంటే
మీడియం ప్రాబ్లం అన్నమాట. హైదరాబాద్ చూస్తే అంతా ఇంగ్లీషు, మనం ఇక్కడ చదివిందంతా తెలుగు. కాబట్టి ఇంగ్లీష్కి భయపడి మళ్ళీ తెలుగు మీద ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి. మార్క్స్ కూడా బాగా వచ్చాయి నాకు స్కూల్లో తెలుగులో ఒక్క దాంట్లోనే బాగా వచ్చేదండి. ముందుండేదాన్ని అన్నిట్లో, తెలుగులో ఫస్ట్ వచ్చేదాన్ని. కాబట్టి నేను మళ్ళీ ఎంఏ చేశాను తెలుగులో. తర్వాత 15 సంవత్సరాల నుంచి తెలుగు టీచర్గా, హై స్కూల్ టీచర్గా స్థిరపడ్డా ఇప్పుడు నేను. మాది హాస్టల్ బిజినెస్, పీజీ అన్నమాట. నేనైతే టీచింగ్లోనే ఉంటా ఎప్పుడు, నేనేం చూసుకోను హాస్టల్స్. ఇది నా గురించి. ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజు మిమ్మల్ని అందరినీ, చిన్ననాటి స్నేహితులందరినీ కలవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ధన్యవాదాలు. మాది అరివేముల. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అరివేములో చదివాను. 8th to 10th వరకు మన జడివి స్కూలు. ఇంటర్మీడియట్ ఎంఎస్ఆర్. ప్రస్తుతము నెల్లూరులో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. బాబు పేరు చరణ్ రెడ్డి, డిగ్రీ అయిపోయింది, పోస్టల్లో వర్క్ చేస్తున్నాడు. పాప పేరు సాయి నిశ్విత, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. థ్యాంక్ యూ. వెంకట సృజన. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సిఎస్పురంలోనే చదివాను. మ్యాథ్స్ నేర్పించిన గోవిందయ్య మాస్టర్కి, ఇంగ్లీష్ నేర్పించిన వెంకటేశ్వర మాస్టర్కి నా కృతజ్ఞతలు. ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. 2 పిల్లలు. పాప బైపీసీ నీట్ క్వాలిఫై అయింది. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. చప్పట్లు కొడుతుండాలి అప్పుడప్పుడు. గోన్ లక్ష్మీ సురేఖ. మా వారి పేరు శంకర్ రెడ్డి. 2 పిల్లలు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, బెంగళూరు, నెల్లూరు. థ్యాంక్ యూ. ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నేను మాకినేని సుభాష్ని నా పేరు. నేను 5th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. మా వారి పేరు నరసింహారావు. మా వారి టీవీ5లో రిపోర్టరు. నాకు 2 బాబులు. బాబు పెద్ద పాప హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు లండన్కి. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇక్కడే చదివాను. చదివినందరి వరకు నా ధన్యవాదాలు. చావన్ నారాయణ. నాది సిఎస్పురం. ఈ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. నాకు 2 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి జ్యోతి, సెకండ్ అమ్మాయి స్నేహ. జ్యోతి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. స్నేహ వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ నారాయణ. మరి అసలు నేను టెంపుల్లో వర్క్ చేస్తుంటాను. మీ అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. స్నేహితుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పేసి నా పేరు విఠల్ శ్రీనివాసులు. హైదరాబాద్లో ఉంటున్నా. ఒక పాప. బాబు ఏమో 7th క్లాసు, పాప ఏమో సెకండ్ ఇయర్. ఇక్కడ 9th నాగార్జున. బాబు యుఎస్లో ఉంటాడు, పాప బెంగళూరులో జాబ్. థ్యాంక్ యూ. ఇలా మీరు వచ్చిన వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ముందుగానే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకొద్దిగా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బొబ్బూరి రమేష్. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు బొబ్బూరి రమేష్. నాకు ఒక పాప, ఒక బాబు. పాప బెంగళూరులో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అవుతుంది. బాబు 8th క్లాస్ అయిపోయి 9th క్లాస్ జాయిన్ అయి ఉన్నాడు. ఈ మధ్య రీసెంట్గా బెంగళూరులో చదువుతున్నారు. ప్రజెంట్ ఒకటి పనికొచ్చే పని, ఒకటి పనికి మళ్ళీ పని, 2 పనులు చేస్తున్నాం. పనికొచ్చే పని వచ్చి బెంగళూరులో పీజీ హాస్టల్స్ ఉన్నాయి. పనికిరాని పని వచ్చి ఇక్కడ రాజకీయంగా తిరుగుతుంటాం అంతే. పైగా ఈరోజు మా పాప బర్త్డే. నేను ఈరోజు నేను బెంగళూరు వెళ్ళాలి. మా పాప బర్త్డే
చాలా ఏడ్చింది ఖచ్చితంగా రానానని. కానీ ఈరోజు మాకు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నామా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ బర్త్డే బాగా గ్రాండ్గా చేద్దామని చెప్పాను. సరే నేను ఒప్పుకునింది. మా పాప కోరిక మేరకు మనందరం కలిసి మా పాపకు బర్త్డే కేక్ కూడా కట్ చేయాలి ఇక్కడ. ఒకసారి హ్యాపీ బర్త్డే అని చెప్పండి గట్టిగా. స్టేట్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే. मेरा नाम तो నా పేరు రుసుం నాయబ్ రసూలు. మా ఆవిడ పేరు రుసుం రామ్తునిషా. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి రజియా, నాజియా, రఫీ. నేను మామూలు ఫస్ట్ నుంచి చేసేది చికెన్ కొట్టే చేసుకుంటున్నాను. ఓకే, మీకు ఇప్పుడు కిలో ఎంత కూడా చెప్తారండి. తర్వాత ఈ రోజున మార్కెట్ రేట్ ఎంత ఉందని అది కూడా చెప్తాడు. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ నాయబ్ రసూల్. నమస్కారాలు. నా పేరు చిరువెల్ల కవిత. మా హస్బెండ్ వచ్చేసి టీచర్. నేను హౌస్ వైఫ్. మా పిల్లలు ఇద్దరు. మా బాబేమో ఎంబీసీఎస్లో చేస్తున్నారు. మాకు వచ్చి బీటెక్ అయింది. ఓకే, ఇప్పుడు మాకు విద్యను అభ్యసించిన సార్ వచ్చి మామూలుగా గోవిందయ్య. ఆయన పుణ్యాన్ని ఈరోజు ఎంతోమంది చాలా ఉన్నత విద్యను అభ్యసించారు. అదే మామూలు వెండర్ సార్ వచ్చి మనకు 6th వరకు పనిచేశారు. పోతే గోవిందయ్య గారు లేకపోతే మనం అసలు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు మామూలుగా ప్రతి ఒక్క హై స్టేజ్ చేశారు కదా. ఆ రోజు ఆయన ఇంగ్లీష్ మనకు అన్ని చేతి నేర్పిపోతే ఈ స్టేజ్లో అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మన కూర్చోబెట్టి గోపాల్కి, అశోక్కి ఇద్దరు నేను చూస్తా ఉన్నప్పుడు గోపాల్కి, అశోక్. నేను 8th క్లాస్ 9th క్లాస్ ఇక్కడ చదివాను. 96, 95 అనుకుంటా. ఆ రోజు నేను మా ఊరి నుంచి సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సైకిల్ వేసుకొని వచ్చి బాక్స్ తీసుకుని వచ్చేవాళ్ళము. అక్కడ బావి ఉండేది. ఆ బావి దగ్గర పెట్టుకొని తినేవాళ్ళం అందరము. ఈరోజు నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. మరియు మా వృత్తి అయినటువంటి పురోహిత్యం కూడా ఉంది. మేము బ్రాహ్మణ్స్. ఆ కార్యక్రమాలు పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. దేవుడి దయ వల్ల నేనంతా బాగున్నాను. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేస్తున్నాము, అందరం కలుస్తాము, అందరినీ ఒకరినొకరు చూసుకుందాము. మన దైవానందిక జీవితంలో అందరం ఎంతో కష్టపడుతూ ఉంటాము. కానీ ఆట విడుపు అనేది ఇలాగా స్నేహితుల్ని, మన పాత జ్ఞాపకాలని ఒకసారి గుర్తు చేసుకుంటే, మనకు చదువు చెప్పినటువంటి గురువుని కూడా ఒకసారి అందరినీ కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఫ్రెండ్స్ అందరూ పిలవటం జరిగింది. దానికి నేను పాల్పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. మరి మా సార్ పేరు వచ్చేసి నరసింహారావు. మా 2 పిల్లలు. బాబు పేరు వచ్చేసి రాజేష్, సురేఖ పాప. బాబుది బీటెక్ అయిపోయింది. ఎంఎస్సిఎస్లో చేస్తున్నారు. పాప వచ్చేసి బీటెక్ అయిపోయింది. నా పేరు మారేడుగు వెంకట సృజన. నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప నీట్ క్వాలిఫై అయింది, వెయిటింగ్ ఫర్ ద కౌన్సిలింగ్. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. దేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఈ పాఠశాలలో ముందు మీకు అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మిస్సెస్ మేడం గారికి, అట్లాగే ఆనాటి నా సహచరుడు ప్రస్తుత ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య గారికి, అట్లాగే ఆనాటి మా సహచరుడు ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి రామశర్మ గారికి, మరి ఆ రోజుల్లో వెంకటేశ్వర్లు సారు నేనంటే ఇక్కడ మేము సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేసేవాళ్ళం. చదువు చెప్పటంలో పోటాపోటీలుగా చెప్పేవాళ్ళమని మీ అందరూ అనుకుంటారు, గ్రామస్తులు అనుకుంటారు. అలాగే మా స్నేహం కూడా చాలా అద్భుతమైనటువంటిది.
మరి ఆనాటి మిత్రుడు ఈరోజు రావటం చాలా సంతోషం. నేను సుబ్బయ్య సార్కి కానీ వెంకటేశ్వర సార్కి కానీ రిక్వెస్ట్ చేసి అడిగాను కూడా. పిల్లలు చాలా ఆనందపడుతున్నారు ఆనాటి విద్యార్థులు. మీరు వస్తే మరి ఫుల్ఫిల్గా ఉంటుందని చెప్పాను. వజ్జా వెంకయ్య గారి నెంబర్ కానీ మాణిక్య శాస్త్రి నెంబర్ కానీ లేక నేను చెప్పలేకపోయాను. రమేష్కు పేజామస్తానికి చెప్పాను, ఆ నెంబర్స్ సేకరించండి. సుబ్బయ్య సార్ నెంబర్ కూడా లేదు. కిషోర్ సార్ గారు తీసుకొని ఆయన ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళని లీడ్ చేసుకొని రమ్మని చెప్పాము. అనివార్య కారణాల వల్ల వజ్జా వెంకయ్య గారు ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం వల్ల ఆయన రాలేకపోయారు. సరే, ఎనీహౌ చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీకు ప్రైవేట్ టీచర్గా చెప్పినటువంటి మా పూర్వ విద్యార్థి బాలనారాయణ గారికి, అట్లాగే ఆనాటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ప్రెస్ రిపోర్టర్స్గా ఉన్నటువంటి నరసింహులు, అంజిరెడ్డి, పేరయ్య నాయుడు, రమేష్, వీరందరికీ, అట్లాగే ప్రజెంట్ ఒక పార్టీని నడుపుతూ సిఎస్పురం మండలంలో మంచి పేరు తెచ్చుకుని పీజీ హాస్టల్ పెట్టుకొని చేస్తున్నాను, పనికిరాని పని మాత్రం రాజకీయం చేస్తున్నాను అన్నాడు. పనికిరానిది కాదు, రాజకీయం ఉంటేనే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, అధికారం అంటే మాస్టర్ కీ అంటే తలుపు తెరిస్తే అన్ని వస్తువులు వస్తాయి. అధికారం ఉంటే అన్ని వస్తువులు వస్తాయి, అన్ని హంగామం వస్తుంది. అధికారం లేదనుకో అసలు ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి రాజకీయం అవసరం. ఎవరికి ఏ పని చేయాలన్నా, సమాజానికి మంచి పనులు చేయాలంటే మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. కాబట్టి రాజకీయం అనేది పనికి మాలిన పని కాదని నేను జస్ట్ మా శిష్యుడికి చెబుతున్నాను. తెలుసు, పార్టీకి జీవం పోసిన వ్యక్తి. చాలా సంతోషం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి టీం ఉన్నారు. మా ఇంటికి ఒక 6గురు వచ్చారు. పెరుగు రమేష్, పఠాన్ కాజామస్తా, మాధవ, పాములపాటి మాధవ, తర్వాత అట్లాగే మల్లికార్జున రెడ్డి, అట్లాగే పరగొల్లు భాస్కర్ రెడ్డి, 5గురు వచ్చారు. వాళ్ళు చూడగానే నేను ఆనందపడిపోయా. అంటే ఈ పాఠశాలలో ఎక్కువ కాలం, మరి ముందు నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 80 నుంచి 86, 90 నుంచి 2000 వరకు ఇక్కడ పనిచేశాను. కాబట్టి ఎప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేస్ మేడం గారు అంటుంటారు, ఎప్పుడు ఇక్కడ ఈ పూర్వ విద్యాల ఆత్మీయ సమావేశం జరిగితే మీరు ఉంటారు సార్ అని. ఎందుకంటే ఎక్కువ పీరియడ్ చేశాను కాబట్టి. మేమేమో అద్భుతాలు సృష్టించలే. ఆ రోజు ఏదో మా జీతం 370 తీసుకొని మీ గ్రామస్తుల సహకారంతో ఆనాడు చదువుకున్న విద్యార్థులతో మేము దండలు విధించాం, ప్రేమగా చూసుకున్నాం, పాఠాలు చెప్పాం. మరి మన నాగేశ్వరరావు అన్నాడు ఎర్రమట్టి పూసుకోపోయాం. మేము కూడా ఎర్రమట్టి పూసుకోపోయేవాళ్ళం పిల్లలతోటి కూడా. ఆ బ్యాడ్మింటన్ ఆడి, కబడ్డీ ఆడి, సాఫ్ట్బాల్ ఆడి. మరి మన మధ్యలో ఆనాడు పనిచేసినటువంటి మీకు అందరికీ తెలుసు, మరి డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు గారు లేరు, తర్వాత జోసెఫ్ లేడు వాచ్మెన్, వెంకట సుబ్బయ్య అటెండర్ లేడు, ఖాజావలి సార్ హిందీ సార్ లేరు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతకుముందు మాతోటి పనిచేసినటువంటి సాంబశివరావు గారు, తర్వాత పోతే సుబ్రహ్మణ్యం గారు, శ్యామల తిరుపతి తెలుగు మాస్టర్ గారు గ్రేడ్ 1, ఆయన కూడా పాజిటివ్. దే ఆర్ ఆల్ పాజిటివ్. అలాగే ఈ మధ్య పొన్నలూరు మండలంలో ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఆయన పేరు హరిబాబు సార్. చాలా వండర్ఫుల్ మనిషి, మంచి టీచర్. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మరి ఆయన పోయినసారి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు. శర్మాజీ వచ్చారు, మనమందరం షేర్ చేసుకున్నాం. కాబట్టి వీళ్ళందరూ, అట్లాగే మీ స్టూడెంట్స్లో కూడా కొంతమంది పాస్ కావచ్చు. ముందుగా వాళ్ళందరికీ ఒక్కసారి 2 నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏ వృత్తిలో వాళ్ళు న్యాయం చేస్తే ఖచ్చితంగా సపరేట్గా పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆయన కూలి పని చేసుకుంటే ఆయన ఉంటాడు, ఒక ఆయన రిక్షా దొక్కుండా ఉంటాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు? చాలా ప్రశాంతంగా జీవిస్తుంటారు. ఆ ప్రశాంతమైనటువంటి జీవనం కావాలా, సామాజిక బాధ్యత కలిగి ఉండాలా, బాధ్యత గల పౌరుడిగా జీవించాలి.
నేనైతే కోరుకుండేది అది. నా అభిప్రాయంతో కలిసిపోయా. ఏ బజార్లో చేరితే అసామాజిక వర్గాన్ని నేను, ఏ బజార్లో నేను ఫ్యామిలీ ఉంటే ఆ సామాజిక వర్గం ఆపాదించుకుంటాను. నేను అట్లాగే మింగిల్ అయిపోయాను. కాబట్టి ఈ డ్యూటీలో కాకుండా వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ వ్యాపార సమస్యలు, వాళ్ళ పిల్లల చదువులే కాకుండా మిగతా విషయాలు కూడా ఇవన్నిట్లో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఎక్కువ సర్వీస్ నేను ఈ పాఠశాలలో పనిచేశాను కాబట్టి ఈ పాఠశాలను, ఈ ఊరిని మర్చిపోయే క్వశ్చనే లేదు. ఆ ఫస్ట్ చేరిన పాఠశాల 78లో చేరాను నేను సర్వీస్. లాస్ట్లో 2017లో హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. ఈ సెకండ్ గ్రేడ్ సర్వీసు, స్కూల్ అసిస్టెంటు, హై స్కూల్ హెడ్ మాస్టర్, ఈ 3 కూడా నాకు తృప్తినిచ్చింది సెకండ్ గ్రేడ్ సర్వీస్ మాత్రమే. బాగా తృప్తినిచ్చింది. అది చిన్నపాటి ఉద్యోగం కాదు. ఇంకా దానికంటే ఎలిమెంట్ స్కూల్లో 1-2 తరగతులకు అక్షరాలు నేర్పడం ఇంకా గొప్పది. చాలా సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంటుంది. నాకు ఆ సెకండ్ గ్రేడ్ సర్వీసులో చాలా తృప్తి ఉంది. కారణం మాస్టర్ గారు 4 సబ్జెక్టులు చెప్పచ్చు. తెలుగు, హిందీ తప్ప ఇంగ్లీషు, సైన్సు, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ చెప్పేవాళ్ళం. అసలు నువ్వు ఆర్ట్స్ కదయా, మ్యాథ్స్ త్రిసంఖ్యామానం, సప్తాంశమానం, ద్వాదశాంశమానం ఎట్లా చెప్తున్నామని ఎంఎస్సీ చదివి మ్యాథ్స్ చేసాయని అడిగేవాళ్ళు. బాలైనా అంతేనా? అట్లాగే ఇంగ్లీష్ సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉన్నాం కాబట్టి ఈఎల్టీసీకి పంపించారు ట్రైనింగ్. బ్యాంబూ రైటింగ్, ఇటాలిక్ రైటింగ్ చాలామంది పిల్లలకు నేర్పించారు. ఇటాలిక్ రైటింగ్ ఇంగ్లీష్. అట్లాగే మ్యాథ్స్, ఆ ట్యూషన్లో 5 రూపాయలు ట్యూషన్ ఫీజు. 5 రూపాయలు ఇవ్వని వాళ్ళను నేను కానీ వెంకటేశ్వర గారు కానీ వేధించే వాళ్ళం కాదు. ఇవ్వకపోయినా వదిలిపెట్టేశారు. వాళ్ళు మాకు కట్టెలు, పాలు, పెరుగు, ఆదివారం వస్తే నాటుకోడి తీసుకొచ్చి వచ్చేవాళ్ళు. మౌలాలు ఉన్నాడు, కిడ్స్ చేసు మౌలాలి. గురుగారు మీకు చాలా స్పెషల్గా గుర్తించుకుని వస్తాను నేను. ఆ మౌలాలకి కూడా ఒకసారి మనం చెప్పాల్సి నాయప్రసూద్. అట్లా ఆదరించినటువంటి గ్రామం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రపంచంలో ఏ వృత్తికి లేనటువంటి గౌరవం ఈ ఉపాధ్యాయ వృత్తికి ఉంది. ఈ ఉపాధ్యాయుడు అనేవాడు చాలా ఆదర్శంగా ఉండాలి. రాష్ట్రపతి కావచ్చు, అంతకంటే ఇంకేమైనా పెద్ద పోస్ట్ ఉంటే ఉండవచ్చు, చిన్న కార్మికుడు కావచ్చు. ఉపాధ్యాయుడు వాళ్ళు కూడా ఒక ఉపాధ్యాయుడి దగ్గర చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు చూసాం, మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మేము ఏ విషయంలో చూసుకున్నా కానీ మా తెలివితేటలు కానీ, మా ఆర్థిక పరిస్థితులు కానీ, మా సామాజిక పరిస్థితి కానీ తక్కువే మీకంటే. కానీ మీరు ఎంత గౌరవిస్తున్నారు? నేను తక్కువని ఫీల్ కావటం లేదు. పోల్చుకుంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను అనేది కాదు, ఈ వృత్తి ఇది ఉపాధ్యాయుడికి ఇచ్చేటువంటి, ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చేటువంటి గౌరవం. మీరందరూ ఈరోజు ఆ ఉపాధ్యాయుడు ఎవరైనా కావచ్చు. మరి అందరికి ఇస్తారా? అందరికి ఎవరో, అందరూ ఉపాధ్యాయులకి ఎవరో. కరెక్ట్గా క్యారెక్టర్ ఉండాలా, అంకిత భావంతో పనిచేయాలా, సమాజంలో మమేకం కావాలా, అలాంటి వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. అందరికి ఎవరు, అవునా కాదా? కొందరినే గుర్తుపెట్టుకుంటారు ఉపాధ్యాయులు. మా ప్రియమైన శిష్యురాలు మద్దులూరి అమ్మ బెల్లంకొండ విజయలక్ష్మి ఆమె బిట్స్ పిల్లారి, ఆమె బిట్స్ కాలేజీ పెట్టి 4000 మధ్యలో సన్మానం చేసింది. ఆగస్టు 15 నీకు ప్రియమైన గురువుని ఎవరు నన్ను పిలుచుకోమన్నాడంట వాళ్ళ ఆయన. నా పేరు చెప్పాను, నాకు ఫోన్ చేసింది. పోయా 4000, 3000 మంది పైన 4000 లోపల స్టూడెంట్స్ మధ్యలో సన్మానం చేసింది మా గురువు గారి. మరి మిగతా డిపార్ట్మెంట్లు ఎవరికైనా వస్తుందా? నాగేశ్వరరావు వస్తుందా ఎవరికైనా? మిగతా డిపార్ట్మెంట్లో రాదు, ఉపాధ్యాయుడికి వస్తుంది. కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తికి ఒక్కసారి, ఉపాధ్యాయ వృత్తికి నాకు ఉపాధ్యాయ ఇంకా గట్టిగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ గౌరవించినారు, ఉపాధ్యాయ వృత్తిని గౌరవించినారు. మరి దురదృష్టవశాత్తు ఈరోజు కొన్ని అదే కాలమాన పరిస్థితుల ప్రకారం ఏం చెప్పేదానికి లేదులే. ఎందుకంటే ఏ రోజు మంచి ఆ రోజు. ఇప్పుడు ఈరోజు చూస్తే ఎలా ఉందంటే ఇంక అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారంటే ఓపెన్ సీక్రెట్ అంటారు. ఓపెన్ సీక్రెట్. కొంతమంది, అందరిని
ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇర్రెగ్యులర్గా ఉన్నారు కొంతమంది. ఇప్పుడుండే ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలనుకున్న ఆ బాధలు అనుభవిస్తున్నారు. చాలా బాధాకరం. మేమైతే ఆ రోజుల్లో 120 మంది పిల్లలు 6th క్లాస్లో ఉంటే యూనిట్ టెస్ట్ అయిపోయి, సుబ్బయ్య సార్ యూనిట్ టెస్ట్ అయిపోయి పేపర్లు ఇవ్వటం, పేపర్లు తీసుకోవటం, డాకెట్ వేయటం 40 నిమిషాల లోపల అయిపోయేది. ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ ఉంటే అది జరిగింది. తర్వాత పోతే ఎవరు మాకు అలాంటి తప్పేసి మీరు మార్కులు వేయలేదు సార్, ఏ డౌట్ ఉన్నా రమ్మంటే ఎవరు వచ్చేవాళ్ళు, ఎవరో ఒకరిద్దరు వచ్చేవాళ్ళు. అబ్బాయి పొరపాటు అయింది నాదని చెప్పేసి మళ్ళీ ఇచ్చి మాట్లాడి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు పేపర్లు దిద్ది ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అనుకోవడానికి లేదు. ఆ 120 మంది ముందోడికి ఇస్తే పాస్ ఆన్ చేయమనే వాళ్ళు. మళ్ళీ పేపర్ల కలెక్షన్ కూడా వెనక నుంచి పాస్ ఆన్ చేసి వచ్చాయి. ఒక డిసిప్లిన్, ఒక క్రమమైన పద్ధతి. దీన్నే ప్లాన్డ్ లైఫ్ అంటాం. మేము కూడా చేసే వృత్తిలో ఒక ప్లాన్డ్ సిస్టమేటిక్ మేము ఏర్పాటు చేసుకుంది కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక సిలబస్, ఒక టైం టేబుల్, ఒక అడ్మినిస్ట్రేటరు, ఇవన్నీ చేశారు. ఏమైనా బోర్ కొడుతుందని చెప్పే విషయాలు ఏమన్నా చెప్తే చెప్పండి. కొంచెం ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజు అనుభవం అది. మరి ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు నేను చెప్పను. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అబ్బా మీరు కొట్టేవాళ్ళు సార్, బడి మానుకున్నారు కొంతమంది అనేవాళ్ళు. వెంకటేశ్వర సార్ కూడా ఎడం చేతి కొట్టేవాడు సార్, ఎడం చేతి కొట్టేవాడు సార్ అనేవాడు. అట్లా శిక్షణలు అట్లా ఉండేవి. అట్లా ఉంటేనే ఇక్కడ మాట విన్నారు. చప్పట్లు కొట్టండి. ఒక ఆమె అయితే ధైర్యంగా స్కూలే మానుకోదు, 8th క్లాస్లో మానుకోదు. కొట్టు కొట్టు అని ఇట్లా నేను ఎట్లా తిప్పి కొట్టాను, ఎన్నే ఉంది ఆమె సొంతలా. ఆమె అందరినీ భయపిస్తుంది, గుడ్లూరు ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి బాగా. వాళ్ళ నాన్న అమ్మతోటి, వాళ్ళ అమ్మను నేను అక్క అని పిలిచేవాడిని. మరి ఇప్పుడు ఇందాక మాట్లాడమంటే చెమటలు పెట్టినాయి అమ్మాయికి. మరి అంత గురు శిష్య సంబంధం అంత బ్రహ్మాండంగా ఉండేది. ఏ ఒక్కరితో నాది కాదు, ఇంకొకరిది కాదు. మరి చాలామంది మరి పేర్లు ఒకరు పిలిస్తే ఒకరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారేమో, అందరి పేర్లు చెప్పేదానికి కష్టమవుతుంది అనేది భావించవద్దు. ఇప్పుడు మాలకొండ రెడ్డి వాళ్ళు మిస్సెస్, అమ్మ మీ అబ్బాయికి 160 ర్యాంక్ కదా, ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కదమ్మా, కూర్చోండి. మీరు నాగార్జున మిస్సెస్, మాలకొండారెడ్డి వాళ్ళ అబ్బాయికి 160 ర్యాంక్ వచ్చింది. నాగార్జున మిస్సెస్ చింతలపల్లి. మరి ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మాకు మెమరీ లాస్. నా ఏజ్ ఇప్పుడు 70. ఆ రోజు బ్యాడ్మింటన్ ఆడా, మళ్ళీ పామురు పోయితో షటిల్ ఆడా, ఎక్సర్సైజ్ హై స్కూల్ అంతా ఎక్సర్సైజ్ చేసా. ఇప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు. కారణం ప్రశాంతంగా ఉండటమే. ప్రశాంతంగా ఉండటమే. ఈరోజు కూడా ఎందుకైనా మరి కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను, నా కుటుంబం, మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులు, మీ పెద్దల వల్ల ఆశీస్సులు, మీ గ్రామస్తుల ఆశీస్సుల వల్ల ఉన్న దాంట్లో తృప్తిగానే ఉన్నాను. మరి నేను కోరుకునేది ఏంటంటే మీరు మీ కుటుంబాలు బాగుండండి. మీ పిల్లల్ని ఒక్కొక్క పొజిషన్ చెప్తుంటే బ్రహ్మాండమైన పొజిషన్లు ఉన్నారు. కొంత సమయం, కొంత జ్ఞానం, కొంత డబ్బు సమాజానికి ఉపయోగించాలి. నేను రిటైర్డ్ అయిన తర్వాత నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చేస్తున్నావు అనొచ్చు, నేను చేస్తున్నాను. రిటైర్డ్ అయిన తర్వాత సమయాన్ని వెచ్చిస్తున్నాను. నా నాలెడ్జ్ని ఒక సామాజిక కార్యకర్త అదే టైటిల్ పెడతారు. ఎవరు మీ ఫ్రెండ్ రాగిపడి చూడా, సామాజిక కార్యకర్త. ఎక్కడైనా కొంచెం ఇబ్బందులు ఉండేవారు నేనే ఒకరిని మీరు దాన్ని తయారు చేసి 4,000-20,000 చేసి ఇచ్చి రావటం. చదువుకునే పిల్లలకి ఏదో మన చిన్నది. ఒకవేళ ఏదైనా ఏ మీటింగ్ పోయినా, ఈరోజు రంగారావు గారిది అక్షర కాలేజీ మీటింగ్ రమ్మని చెప్పాడు, కానీ ఫాలో అయిపోయాడు. ఆ స్పీచ్ ఇవ్వడానికి మోటివేషనల్ స్పీచ్ పిలుస్తుంది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చదివిన కాలేజీలు కూడా నేషనల్ కాలేజీలు చదివా. మచిలీపట్నం బీఎడ్ కాలేజీ, గాంధీ గారు చేత ఓపెనింగ్ అయిన కాలేజీ, ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్ర జాతీయ కళాశాలలో బీఎడ్ చేసి
అంటే గొప్పలే కాదు, అంటే అక్కడ శిక్షణ పొందిన వాళ్ళు చాలా స్టఫ్ తోటి ఉంటారు. మేము ఆ జ్ఞానాన్ని ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలందరికీ పంచాం. మా గొప్ప కాదు, మాకంటే పూర్వీకులు హైయర్ గ్రేడ్ టీచర్లు ఉండేవాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చెప్పారు. వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి. ఈ ఊర్లో పనిచేసిన వాళ్ళే జూపల్లి భాస్కరరావు కీర్తిశేషులు సుదర్శనమయ్య వారు, సుబ్బారెడ్డి సార్ ఇక్కడ సైన్స్ మాస్టర్గా చేశారు. ఆ తర్వాత మాకు హెడ్ మాస్టర్గా మేము ఇద్దరం పనిచేసినప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయన టైంలో ఈ స్కూల్ బాగుపడింది. సార్ పేరు సార్ రమణయ్య గారి పేరు కూడా ఇందాక చెప్పాల్సింది బై మిస్టేక్ పొరపాటు అయింది. వజ్జా వెంకయ్య గారి టైంలో కూడా ఈ స్కూల్ బాగుపడింది. ఎంతోమంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా వాళ్ళ మాదిరిగా పనిచేయాలా అని పోటాపోటీల మీదుగా మరి చదువు చెప్పటానికే పరిమితం, మా జ్ఞానాన్ని పంచడానికి. మరి ఉన్నాయా లేవా? నాకు ఒక 20 సంవత్సరాల వరకు ఒక మంచమే 2 పీటలు, ఒక చాప, 4 దాబర్లు, ఒక పూరింట్లో ఉండటం. ఆ ట్యూషన్కి కూడా గోనిపట్లు తీసుకొని వస్తారు, బెడ్ ల్యాంపులు, సీసాలకు మూతలు కొట్టి లోపల కిరసనాలు పోసి మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి నాకు విద్యార్థులు మీరు ఇప్పుడు ఇవాళ మీ పిల్లల విద్యార్థులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక విధంగా చెప్పాలంటే మీ బ్యాచ్కి చాలా తక్కువ చెప్పాను నేను, కానీ అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని పిలిచారంటే దానికి మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను పనిచేసింది 87 to 92 5 years. ఆ 5 yearsలో నేను ఇక్కడ ఒక గుర్తింపు అనేది పొందాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంటే విలేజర్స్ వచ్చారు, మీరు కావాలంటే మేము పోయి ఆపుతాము, మీరు పోవద్దంటే పోవద్దని. అయినప్పటికీ కూడా నేను మా ఊరి దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంత దూరం ఎక్కడ ఉంటాము అని చెప్పి వాళ్ళు ఒప్పించి వెళ్ళామన్నమాట. అందువల్ల నాకు ఇక్కడ ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది. దానికి కారణం కూడా తెలుసు మీ అందరికీ. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు, మీ క్లాస్మేట్ మా అబ్బాయి, వాళ్ళ పిల్లలకి ఎలిమెంటరీ స్టడీ కూడా సరిగ్గా లేకపోతే అప్పుడు ఉన్నటువంటి లెక్కల మాస్టర్ల మిస్సెస్, మా మిస్సెస్, హిందీ మాస్టర్ డాక్టర్ తోటి ఒక కాన్వెంట్ పెట్టి 5 దాకా కాన్వెంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించాము. అదేవిధంగా 6th 7th నేను ట్యూషన్ చెప్పేవాడిని, 8th 9th 10th మ్యాథ్స్ చెప్పేవాడు. అప్పుడు ఒక స్కూల్ ఎట్టుండేదంటే ఇక్కడ స్కూల్ ఎట్ట జరుగుతుందో సైమల్టేనియస్గా అక్కడ జరిగేది. మార్నింగ్ 5కి మొదలు పెడితే ఈవినింగ్ 9:30 దాకా స్కూల్ కానీ ట్యూషన్ కానీ ఏదైనా కానీ స్టూడెంట్ మా దగ్గరే ఉండేవాడు. ఆ విధంగా మేము ఉన్నప్పుడు ఉండేది. ఆ పరిస్థితుల్లో అందరూ కూడా పేరెంట్స్ తోటి మనం ఎప్పుడైతే ఫ్యామిలీ ఉండి అందరితో సామాజికంగా మనం కలిసిపోతామో మన పేరెంట్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అందువల్ల పేరెంట్స్ అందరూ కూడా మనకి బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజు చెప్పాలంటే 87 మేము 370 జీవోలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ స్కూలు నాకు నచ్చేది కాదు. ఫస్ట్ స్కూల్ అసలు ఇండిసిప్లైన్ ఉండేది. అప్పుడు రమణయ్య హెడ్ మాస్టర్ గారు వచ్చారు. రమణయ్య హెడ్ మాస్టర్ గారు, నేను, సాంబశివరావు మ్యాథ్స్, మేము ముగ్గురం కలిసి ఈ స్కూల్ని ఏ విధంగా మార్చాలని చెప్పి ఆ సంవత్సరం ఏం చేసామంటే 88 బ్యాచ్కి ఆబ్సెంటీస్ ఎక్కువ వాళ్ళందరినీ ఫెయిల్ చేసేసాం. మినిమం ప్రజెంట్ లేకపోయిన వాళ్ళందరినీ ఫెయిల్ చేసాం. ఫెయిల్ చేసే కూడా ఊళ్ళో వాళ్ళంతా స్కూల్ మీదకి వచ్చారు. అసలు మా స్కూల్లో ఇప్పుడు ఫెయిల్ చేయడం అనేది లేదు, మీరు వచ్చినా ఫెయిల్ చేశారు అని చెప్పి అందరూ వచ్చారు. అప్పుడు మొత్తాన్ని పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఇది లాస్ట్, అందరినీ మేము పాస్ చేస్తాం, ఈసారి నుంచి ఎవరికైనా కూడా అటెండెన్స్ తగ్గితే ఫెయిల్ చేస్తాము అని చెప్పి మనం ఆ సంవత్సరం అందరినీ ప్రమోట్ చేసినందువల్ల మరుసటి సంవత్సరం నుంచి అందరూ కూడా కరెక్ట్గా స్కూల్కి అటెండ్ కావటం. అదేవిధంగా యూనిఫారం కూడా అప్పుడే మనం అప్లై చేసాం. యూనిఫారం అప్లై చేయటం, ఈ విధంగా స్కూల్ ఒక డిసిప్లిన్లో తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకునే స్కూల్లో కూడా అప్పుడు ప్రభుదాస్ అని పీఈటీ ఉండేవాడు. అప్పుడు నేను కూడా యూత్ మీ 26 సంవత్సరాలు నాకు అప్పుడు ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు నేను కూడా పిల్లలతోటి సాఫ్ట్ బాల్, బ్యాడ్మింటన్ ఆడుతుండేవాడిని. అదేవిధంగా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఆ పిచ్చి పోక పొలం తీసుకొని పొలం చేశాను. నాతోటి పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు కొంతమంది పొలం కూడా వచ్చేవాడు. స్కూల్ నుంచి నేను ఉదయం 5ంటికి లేచి 9ంటికి ట్యూషన్ వెళ్తే
9 నుంచి 10 పొలంలో ఉండేవాడిని, 10 నుంచి స్కూల్లో ఉండేవాడిని, 1 గంట నుంచి 2 మళ్ళీ పొలంలో ఉండేవాడిని, సాయంత్రం 4:30 స్కూల్లో వెళ్తే మళ్ళీ 6 దాకా పొలంలో ఉండేవాడు, మళ్ళీ 6 నుంచి 9 దాకా ట్యూషన్లో ఉండేవాడు. అసలు ఒక్క నిమిషం ఖాళీగా ఉండేవాడు కాదు నేను. ఆ విధంగా నేను చాలా కష్టపడి పనిచేశాను. అందువల్ల ఇక్కడ అందరూ కూడా అంత కష్టపడతాడు అనేటటువంటి ఒక రికగ్నైజ్ వచ్చింది. పిల్లలు కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. మొన్న నేను 2017లో రిటైర్ అయితే 87 నుంచి 92 దగ్గర నా దగ్గర చదివిన బ్యాచ్ 25 మంది నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు పిల్లలు. అంటే దాదాపు 92లో వెళ్ళినాక 2017 అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత కూడా నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు గుర్తుపెట్టుకొని అక్కడికి పేరెంట్స్ ఒక 8 మంది, ఒక 25 మంది దాకా 25 మంది స్టూడెంట్స్ 4 వెహికల్స్ వేసుకొని వచ్చారు. అట్లా నాకు ఈ ఊరు ఒక గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నన్ను పిలిచినందుకు కూడా మరొకసారి అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. మీకు నా ఆశీస్సులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి పిలవడం అనేది మాకు భలే ఆనందంగా ఉంది. ఎందుకనంటే గతంలో నాకు తెలిసి 2 సంవత్సరాలు నేను వచ్చున్నా, లాస్ట్ ఇయర్ సమ్మర్లోనూ, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా. అప్పుడు ఈ వేదిక లేదు. ఇవి చూస్తే అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల స్కూలుకు ఎంత ప్రయోజనం ఉందో నాకే అర్థమైంది. మీకు కూడా ఏంటంటే చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్కి కొంత మనం కూడా మన బాధ్యత తీసుకొని దాని అభివృద్ధిలో మన వంతు పాలు పంచుకుందామనేటువంటి భావన చాలా గొప్పది. సరే, మన విషయానికి వస్తే మాకు సర్వీస్లో ఇది మొట్టమొదటి ప్లేస్ కావటం అనేటువంటిది బాగా అటాచ్మెంట్. ఆ రోజు వచ్చిన రోజుల్లో సైన్స్ టీచర్గా వచ్చాను. ఆ రోజు సైన్స్ అంటే ఈ రోజు సైన్స్కి సంబంధమే లేదు. భౌతిక శాస్త్రము అలానే జీవశాస్త్రం 2 చెప్పాము. ఆనాటి భౌతిక శాస్త్రంలో 50% సిలబస్ కూడా లేదు. ఈరోజు పిఎస్ చెప్పే టీచర్ అంటే అట్లా 2 టీచర్ల యొక్క పోర్షన్ మేము చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంగ్లీష్ టీచర్ కొరత ఉండేది. నేను అప్పటికే పీజీ చేస్తున్నాను కాబట్టి స్థానికంగా మన టీచర్లు ఇంగ్లీష్ మీరు చెప్పండి సార్ అనేవాడు. నాకు ఆసక్తిగా చెప్పేవాడు. సో సిఎస్పురం చదివిన విద్యార్థులందరూ నన్ను సైన్స్ టీచర్గా గుర్తిస్తారు. ఇక్కడ దాటితే నేను అందరికీ ఇంగ్లీష్ టీచర్. నన్ను ఎవరైనా సైన్స్ టీచర్ అన్నానంటే ఖచ్చితంగా సిఎస్పురం స్టేషన్, ఇంగ్లీష్ అన్నానంటే సిఎస్పురం మాత్రం కాదు. అట్లా ఒక నిలకడగా ఒకటి పడిపోయింది. సరే, ఈ సందర్భంగా మేము బాగా సరదాగా నేను సైన్స్కి, సుబ్బయ్య సోషల్ సార్ గాను, కిషోరు మ్యాథ్స్ టీచర్ గాను మేము చేశాము. గోవిందయ్య సారు అలానే చంద్రమౌళి ఎస్జీ అసిస్టెంట్స్గా ఉండేవాళ్ళు. అప్పట్లో మమ్మల్ని జాయిన్ చేసుకుని మాత్రము వెంకయ్య సార్. నేను జాయిన్ అయిన 10-15 రోజుల్లోనే ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇన్ఛార్జి సుబ్బయ్య గారి ఇన్ఛార్జిలో జరిగింది స్కూల్ కొన్నాళ్ళు. తర్వాత రెగ్యులర్ హెడ్ మాస్టర్ వచ్చారు. సో అప్పుడు రెగ్యులర్ హెడ్ మాస్టర్ లేకపోయినప్పటికీ మా సందర్భంగా స్కూల్ని బాగా పద్ధతిగా జరిపేవాళ్ళు. ఎందుకంటే అందరూ డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు. చాలా ఆసక్తిగా ఉండేది బాగా. అప్పుడు దాదాపు 96-97 వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతుండేది. చాలా ఛాలెంజ్లు ఎదుర్కొన్నాం. వాస్తవంగా నేను కనిగి నుంచి వచ్చేటప్పుడు ఇటువైపు నేరడ బాగా ఇది కనిగిరి వైపు ఆ వాగు వస్తే కూడా ధైర్యం చేసి వచ్చాం. దసరా సెలవులు అయిన తర్వాత మరుసటి రోజు గ్రామస్తులు కూడా మమ్మల్ని ఏమయ్యా ప్రాణాలు తెగించి రాకపోతే. అప్పుడు అలా ఉండేది మా డెడికేషన్. కాబట్టి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది ఈ స్కూల్ మీద. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ కూడా భలే ఆసక్తిగా ఉండేవాళ్ళు. ఒకసారి బస్సు లేట్ అయింది, 9:10 అయింది. నేను ఫాస్ట్గా నడిచి వస్తున్నాను. ఏం సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు, ఇదే లేట్ అయిందయ్యా అంటే ఒక టీచర్ అంటాడు, సార్ చెప్పే టీచర్ సార్ మీరందరూ ఎప్పుడు పోతే సార్ పిల్లలకి న్యాయం జరుగుతుంది అనేవాడు. మాకు భలే ఒక స్టిమ్యులేషన్ లాగా పనిచేసింది. అలా చాలా సరదాగా ఇక్కడ చేసాము. ఒక 5 years ఇక్కడ చేయిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు కూడా
అరే వెళ్ళాల్సి వచ్చిందే అనేటువంటి ఒక అభిప్రాయం మాలో ఉండేది. తర్వాత ఈ సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా సుబ్బయ్య, కిషోర్ వీళ్ళిద్దరూ చేరిన 1 or 2 yearsలో వెళ్ళిపోయారు. నేను ఎక్కువ కాలం స్టాండ్ అయ్యి చేశాను. ఆ టైంలోనే రామాంజనేయులు మ్యాథమెటిక్స్కి ఇప్పుడు చెప్పాడు చూసారా గోవిందయ్య సార్, తన్నీరు హరిబాబు అని సోషల్ టీచర్ వచ్చారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేసేవాళ్ళే. తన్నీరు హరిబాబు గారు మన మధ్య లేనందుకు చాలా చింతిస్తున్నారు. మంచి హుషారైన టీచరు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఇలా జీవితం అనేటువంటిది అనేక సంఘటనల్ని, ఘట్టాలని దాటుకుంటూ వెళ్తుంటుంది. ఇందులో మనం స్థిరపడాల్సింది ఏంటంటే, ఇది ఇంకొక విషయం ఈరోజు చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని మీకు గుర్తుందా? ఉందా? వెరీ గుడ్. మీరు యాదృచ్ఛికంగా చేశారో దృచ్ఛికంగా చేశారో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ డే రోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఈ ఫ్రెండ్షిప్ డే మీద మనం ఒక చిన్న సందేశం పొందాలంటే ఒక్కసారి మన ఇతిహాసాల్లో, ఘట్టాల్లో సందీపుడి దగ్గర చదువుకున్నటువంటి కృష్ణుడు, కుచేలుడి యొక్క జీవితం మంచి ఉదాహరణ. అసలు స్నేహితుడు అంటే ఎవరు, హితుడు అంటే ఎవరు, మన మేలు కోరేవారు. ఆ రోజు సందీపుడి దగ్గర ఇద్దరు విద్యార్థులుగా కృష్ణుడు, ఆ కుచేలుడు, సుధాముడు అంటారు, వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు కృష్ణుడేమో బాగా రాచరికం ఉన్నటువంటి బిడ్డ, సందీపుడు చాలా పేద బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అలాంటిది. ఎంత గొప్పదంటే అంత గొప్పది. కృష్ణుడు చాలా సున్నితంగా ఉండేవాడు కాబట్టి వాళ్ళ గురువు గారు ఏమైనా పూలు తెమ్మంటే సుధాముడు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి ఆ గురువు యొక్క ఆ పని ఏ విద్యార్థికి చెప్తే ఆ విద్యార్థి చేయాల్సింది. కృష్ణుడు తీసుకొచ్చేటప్పుడు అలా సహాయపడ్డవాడు. ఎంతో కృష్ణుడి యొక్క అభివృద్ధికి సుధాముడు ఆ రోజు, కుచేలుడు చాలా ఉపయోగపడ్డాడు. తర్వాత జీవితం మారిపోయింది. కృష్ణుడేమో రాజు అయ్యాడు ద్వారకకి, ఇతనేమో పేదవాడుగా అట్నే ఉండిపోయాడు. భార్య అంటుంది, ఏమయ్యా నీ స్నేహితుడు ఒక గొప్ప రాజు కదా, ఏమన్నా పోయి తెచ్చుకోకూడదు అంటే యాచించడం ఇష్టం లేదనేమో, చెయ్యి కింద పట్టడం ఇష్టం లేదు. కానీ పరిస్థితి దిగజారిపోతుంది. ఆ దిగజారులో తన యొక్క పిల్లల్ని, భార్యని చంపుకునే కన్నా ఇదే బెటర్ అనుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తే, ద్వారక దగ్గరికి వెళ్తే లోపలికి రానివ్వరు రక్షకుడు. అక్కడే ఉంటాడు. ఏదో సందర్భంగా కృష్ణుడు బయటకు వస్తే ఇతను ముసలివాడుగా, వయసు కృష్ణుడంత వయసు అయినప్పటికీ పేదరికం అనేది అతని ముసలితనాన్ని దగ్గరికి తెచ్చేసి ఆ ఉక్కిపోయి ఉండేటట్టు చూస్తే ఎవరు అతనంటే, ఎవరో మీ స్నేహితుడు అని చెప్తున్నారండి, మీ స్నేహితుడు ఇంతెత్తుకుంటానికి మేము పంపించలేదు కదా అంటే పేరు ఏంటంటే సుధాముడు. అంత గుర్తు వస్తుంది. అతను లోపలికి తీసుకెళ్ళి తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి, తన భార్య రుక్మిణీదేవి నీళ్లు పోస్తుంటే ఇతను కాళ్ళు కడిగినటువంటి ఆ అద్భుతమైన సంఘటనే ఈరోజు మన యొక్క ఈ ఫ్రెండ్షిప్ డేకి మంచి ఎగ్జాంపుల్. అంటే మనము ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, అందరం కలిసి ఆడుకున్నాం. ఒకడు ఉన్నత స్థాయికి వెళ్తాడు, ఒకడు తక్కువ స్థాయిలోనే ఉంటాడు. కానీ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాడు ఆ తక్కువ స్థాయిలో ఉన్నవాడికి సహాయం చేసే ఉద్దేశమే ఈ ఇతిహాస ఘట్టం. సో ఇలాంటి ఒక మంచి అద్భుతమైన రోజున మీరు ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కూడా ఈ ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి సంబంధించినటువంటి సందేశం అయితే, మరి ఇక్కడ గురువులు, విద్యార్థుల యొక్క ఈ సంఘటన కూడా చాలా గొప్పది. గురువు అంటే చీకటిని తొలగించేవాడు, గు అంటే చీకటి, గు అంటే తొలగించేవాడు. దీని కూడా ఒక మహత్వమైనటువంటి, అందుకనే జగద్గురువు కృష్ణుడు అవుతాడు, శంకరాచార్యుడు అవుతాడు. ఎందుకంటే వాళ్ళ తత్వం అలాంటిది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి గురువు యొక్క లక్ష్యం. ఇక్కడ మీరు ఆలోచించండి. ప్రైమరీ స్కూల్ టీచర్ ఉన్నాడు, ఒక జూనియర్ కాలేజీకి లెక్చరర్ ఉన్నాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నాడు, ముగ్గురు గురువులే. కానీ బాధ్యతల్లో తేడా ఉంది. నీకు ఆకలి అయితే అన్నం పెట్టేవాడు ప్రైమరీ స్థాయి గురువు. కానీ దాన్ని దాటి, అయ్యా నువ్వు మన సామెతలుగా చెప్పుకుంటాం, ఆకలి అయితే చేప ఇవ్వడం కాదు, చేపను పట్టుకోవడం నేర్పించాలి. జూనియర్ కాలేజ్ లెక్చరర్ వీడేం చెప్తాడంటే, అయ్యా కోరికలు అనంతం ఎప్పుడు వస్తూనే ఉంటాయి, నీకు ఆకలి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎవరో తీర్చడం కాదు, నీ ఆకలి నువ్వే తీర్చుకొని విద్యాబోధనలు. అంటే ప్రైమరీ స్కూల్ టీచర్ ఏమంటే డైరెక్ట్గా భోజనం పెట్టాడు, వీడు భోజనం సంపాదించుకోవడం నేర్పిస్తున్నాడు. అది రెండో స్థాయి.
మనకు అనిపిస్తుంది వీళ్ళే కదా టీచర్లు, వాళ్ళదే ఉంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వాళ్ళు ఏంటంటే అసలు మనిషికి కోరికలు అనంతము, కోరికలు లేకుండా చేసుకోవటమే జీవితం యొక్క నిజమైనటువంటి సాల్వేషన్ అని చెప్పి, కోరికలు అంటే అనవసరమైన కోరికల జోలికి మనం పోకుండా జీవితాన్ని క్రమబద్ధీకరించుకునే స్థాయిలో చెప్పేవాడిని జగద్గురు అంటున్నాను. కాబట్టి ఇలాంటి స్థాయిలో ఉండేటువంటి ఆ గురువుల యొక్క పరంపరకి నేను శిరస వహిస్తూ ఈ యొక్క సందర్భంగా మీరు నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాఠశాల పరంగా నాకు ఉండేటువంటి అనుభవాలు అయితేనేమి ఒకసారి జ్ఞప్తి తెచ్చుకునే అవకాశాన్ని మీరు కలిగించినందుకు చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, గతంలో 2 సార్లు ఇక్కడికి వచ్చాను, అన్నీ ఇటనే జరిగాయి. కనీసం దాని వీడియో లింకులు కానీ ఫొటోస్ కానీ మాకు పంపించలేదు. ఆ లాస్ట్ ఇయర్ వాళ్ళకి, బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఉంటే రామశర్మ సార్ అలానే అన్నాడని గుర్తు చేయండి, సంతోషంగా వస్తాయి. ఇప్పటికైనా మాకు ఆనందమే. మాకుగా ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు అనుభవాన్ని కోరుకుంటున్నారు, మాతో ఇంటరాక్షన్ మీరు కోరుకున్నారు, మీరు బయటపడ్డారు, మేము బయటపడలేదు. మాకు అంతకన్నా ఇంటెన్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కో రకమైన మెమొరీ ఉంటుంది. సార్లు మీ అందరి పేరు చాలా మంది పేర్లు చెప్తున్నారు. సుబ్బయ్య సార్ కూడా మంచి మెమొరీ ఉంది, జ్ఞాపకాలు. కాబట్టి ఇలాంటి అవకాశం కొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఆ లింకులు ఇవ్వండి. పైగా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు సార్ ఆయన బెంగళూరులో ఉంటాడు, మీరు బెంగళూరు పోతున్నప్పుడు నేను ఫలానా వ్యక్తి నేను బెంగళూరు వస్తున్నాను ఒకసారి లొకేషన్ పెడితే మీ మధ్య ఇంటరాక్షన్ రావచ్చు, అలాంటిది మాకు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఒక విద్యార్థి గొప్ప స్థాయికి వచ్చాడంటే గురువు చాలా ఆనందపడతాడు. ఇంకో నిజమైన గురువు ఎవరో తెలుసా? విద్యార్థి చేత ఓడిపోయిన వాడే నిజమైన గురువు. అదే జరిగింది ఈ మనకు అర్జునుడిని మామూలుగా ద్రోణాచార్యుడు తన శిష్యుడి చేత ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ద్రోణాచార్యుడిని చంపడానికి తయారైనటువంటి కొడుకుని, నాకు సరిపోయే కొడుకునిమ్మని ద్రుపదుడు ప్రార్థించి ద్రోణాచార్యుడిని చంపడానికి తగినటువంటి కొడుకుని అతనికంటే అతనికి విద్యా బుద్ధులు నేర్పించింది ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడి యొక్క తన యొక్క జీవితం క్లోజ్ కావడానికి, తన యొక్క మరణానికి కారణం కాబోతున్న శిష్యుడికే పాఠాలు చెప్పాడు. అది నిజమైనటువంటి గురుత్వము, నిజమైన గురువు. ఈరోజు సమాజంలో ఎంతోమంది గురువులు కనబడుతున్నారు. మీరు అనొచ్చు ఇవన్నీ ఒక రకమైనటువంటి కథలు కదా సార్. కథలుగా తీసుకుంటే కథలు, ఆ కథల్లో సారాంశం తీసుకుంటే మీ జీవిత సారాంశం మీకు క్లియర్గా అర్థమవుతుంది అని మరొకసారి వేదిక పరంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా యొక్క కృతజ్ఞతలు. మంచి కార్యక్రమాలు ఇలాంటివి జరుపుతూ ఈ సమాజానికి మీ వైపు నుంచి అభివృద్ధి జరగాలని, పాఠశాలకి తోడుగా ఉంటూ ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి కూడా మీరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ శుభాభినందనలు. జై హింద్. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 92 నుంచి 97 బ్యాచ్ ఇక్కడ విద్యార్థులుగా ఉండి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చేరారు. మరి మీరు ఆ స్థాయిలో చేరడానికి కారణము ఉపాధ్యాయులే. మరి ఇందాక సార్ వాళ్ళు అన్నారు, అన్ని వృత్తుల్లో కన్నా ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైందనేది. అది వాస్తవము. అటెండర్ నుంచి కలెక్టర్ దాకా మరియు ఏ వృత్తినైనా నేర్పించగలిగే వృత్తి ఏదైనా ఉంటే ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి అందుకు ప్రపంచంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఆ వృత్తిలో ఉన్నటువంటి గురువులకు నమస్కారం చేయవలసిందే. మరి మీ ఉపాధ్యాయులు మీకు విద్యాబుద్ధులు నేర్పించేటప్పుడు చాలా రకాలుగా అన్ని విధాలు దండన చేసి నేర్పించారు, బుజ్జగించి నేర్పించారు ఆ రోజుల్లో. మరి ఎవరైతే వాళ్ళు నేర్పించిన మార్గంలో ఎవరైతే దాన్ని ఫాలో అయ్యారో వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయుడు నేర్పించేటప్పుడు ఈ స్కూల్లో మీరు చాలామంది 6th క్లాస్లో 117 మంది అట్లా ఉన్నారని చెప్పారు. కానీ ఈరోజు మా పాఠశాలలో 307 మంది 8 మంది దాకే ఉన్నారు.
ఆ రోజుల్లో ఈ మండలంలో వచ్చేసి ఒక స్కూలే ఉండుంటుంది నాకు తెలిసి. ఇప్పుడైతే 5 స్కూల్స్ ఉన్నాయి. మండలంలో ఒకటే కదా సార్, నల్లమడుగుల. సరే, ఇక్కడ దగ్గరలో వచ్చేసి ఇది ఒకటే ఉండింది కాబట్టి అందరూ ఈ స్కూల్లోనే ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో అంత స్ట్రెంత్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 75, 80 వరకు కూడా ప్రతి ఇంట్లో పిల్లలు 4 నెంబర్స్, 5 నెంబర్స్, 6 నెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇళ్ళల్లో ఒకళ్ళు, ఇద్దరు. మరి పిల్లలు కూడా తగ్గడం మొదలైంది. కాబట్టి అన్ని స్కూల్స్కి ఇప్పుడు ఈ 5 స్కూల్స్కి పంచడము ప్లస్ ఇక్కడికి రావడం అనేసరికి చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోవడం జరిగింది. ఇంత పెద్ద స్కూల్లో మామూలుగా అయితే 700 దాకా ఉండాల్సిన స్కూల్ ఇది, కానీ హాఫ్కు పడిపోయింది. దానికి కారణము ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఉన్న ఒకళ్ళు, ఇద్దరు పిల్లలుంటే పేరెంట్స్ బాగా చదివించాలి అని చెప్పేసి వాళ్ళ స్థాయిని కొంతమంది గొప్ప కోసం ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం, ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేర్పించడం వల్ల స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. కానీ ఆ రోజుల్లో మీ ఉపాధ్యాయులు మీకు దండన అనేది చేయడం జరిగింది. అరవడం కానీ కొట్టడం కానివ్వండి, చెప్పారుగా ఇలా చేయి పెట్టి కొడతారని చెప్పేసి. ఈ రోజులు ఆ పరిస్థితి లేదు. అరిస్తేనే ఒక మాట అన్నందుకు 10 మాటలు అన్నారనేసి బయటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. తర్వాత రాయకపోయినా చెప్పిన పాఠం చెప్పినా కూడా చెప్పలేదని చెప్తుంటారు విద్యార్థులు. స్కూల్ ఉన్నా కూడా స్కూల్ లేదని చెప్తుంటారు. హోంవర్క్ ఇచ్చినా హోంవర్క్ ఇవ్వలేదని చెప్తుంటారు. అంటే వాడి ఇష్టం ఏమేం చెప్తాడనమాట. కానీ పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పిందే వింటారు కొంతమంది. ఒక స్కూల్ ఉన్న రోజే ఒక పేరెంట్ ఫోన్ చేసి, అమ్మ ఈరోజు స్కూల్ లేదమ్మా అని అంటారు. ఎందుకు లేదమ్మా, ఎవరు చెప్పారు, ఈ రోజు ఏమన్నా పండగ ఉందా, లేకపోతే ఏదన్నా ఆదివారం, సెకండ్ సాటర్డే, ఏమని మీ అబ్బాయి చెప్పింది మీరు విన్నారు అంటే, వాడు చెప్పేసరికి విన్నామమ్మా, అందుకు రాలేదు అంటే అలా ఉన్నారనమాట పేరెంట్స్ కూడా. అది వరకు మీ పేరెంట్స్ మీ మీద ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ పనులు ఒత్తిడి కావచ్చు, లేకపోతే బ్రతుకు తెరువు కోసం వేరే ఊరికి వెళ్ళుండొచ్చు, ఏదైనా కానివ్వండి, పిల్లల్ని అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర ఇలా వదిలి వెళ్ళడం వల్ల కొంత నెగ్లెక్ట్ అనేది పిల్లల్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా రాకుండా కూడా పోతున్నారు. ఇవి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు మేము సార్ కార్తీ రాగానే మీరు ఎదురొచ్చేసి నమస్కారం చేయటము, సార్ని ఎత్తుకోవటము, ఇవన్నీ చేయగలిగారు. ఆ రోజుల్లో మీరు చూపించే ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అనేది ఆ రోజుల్లో గురువుల పట్ల విద్యార్థులకు ఆ రేంజ్లో ఉంది. కానీ ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు వస్తున్నా కూడా కనీసం విష్ చేయడం కూడా మా విద్యార్థులు కొంతమంది చేయట్లేదు. అంటే సైన్స్ డెవలప్ అయ్యే కొంది విద్యార్థుల్లో తెలివితేటలు కానివ్వండి చాలా డెవలప్ అయ్యాయి. అన్ని రకాల మీడియా ప్రభావం వల్ల చాలా నేర్చుకుంటున్నారు. 20 తర్వాత చూడగలిగేవి, నేర్చుకోగలిగేవి 13, 14లోనే చూస్తున్నారు కొన్ని విషయాలైతే. మరి అలా ఆ ప్రభావం కావచ్చు. ఇంకా ఏంటంటే ఒక 7th క్లాసు బాబు పేరెంట్ని ఎదిరిస్తున్నాడంట. కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నా మాట అస్సలు వినట్లేదు అనేసి పేరెంట్ వచ్చి చెప్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఎలా మారిపోతున్నారు అనేది గమనించండి. పిల్లల్ని మీరు ఎలా టీచర్ల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఎలా చూసుకున్నారో మీ పిల్లలకు కూడా ఆ విధంగానే ఉండేటట్టుగా చూడండి. ఫస్ట్ ఎలా సమాజంలో ఎలా ఉన్నారు అనేది కూడా గమనిస్తూ ఎలా ఉంటుంది. చాలా ప్రభావము జరుగుతుంది, చెడు ప్రభావాలు చాలా ఈ మండలంలో కూడా చాలా నేను కొన్ని విన్నాను. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పోతే మీరు చేసే ఏ వృత్తి అయినా సరే, పని కానివ్వండి, జాబ్ కానివ్వండి, నీతి నిజాయితీగా కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు, హెల్పింగ్ నేచరు, ఇలాంటివన్నీ మీలో మంచి లక్షణాలు ఏమేమి ఉన్నాయి మీ పిల్లలకు కూడా అలాగే పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాబట్టి అలాగే మీరు ఎలా అయితే గురువుల్ని గౌరవించారో ఆ అభిమానం మీ దగ్గర ఉంది అంటే మీరు చాలా పద్ధతిలో ఉన్నారని, క్రమశిక్షణలో మెలిగారని అర్థం.
కాబట్టి మీ పిల్లల్ని కూడా ఆ పద్ధతిలోనే పెంచండి, వాళ్ళకి నేర్పించండి. గురువు అంటే చప్పట్లు కొట్టండి. దేవుడి కంటే ఎక్కువ, మాకంటే గురువే ఎక్కువ. టీచర్స్ ఏ విద్యార్థిని చెడుగా మార్గంలోకి వెళ్ళనివ్వడు. ఏ విద్యార్థినైనా సరే తనకు తెలిసినంత నైపుణ్యాన్ని, విద్యని విద్యార్థులకు అందిస్తాడు. ఈ రోజుల్లో చాలా సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ, మన ప్యానల్స్ ఇలాంటివి, డిజిటల్ క్లాస్ రూమ్స్ చాలా డెవలప్ అయ్యాయి. విద్యార్థులు నేర్చుకొని దాన్ని ఫాలో అయితే ఎక్కడైనా బ్రతకగలుగుతాడు. గవర్నమెంట్ చాలా పథకాలు ఇచ్చింది, చాలా ఇంప్లిమెంటేషన్ చేసింది. మిడ్ డే మీల్ కానివ్వండి, అసలు సౌకర్యాలు మాది ఈ మండలంలో పిఎంశ్రీ స్కూల్గా మా స్కూలు ఏర్పడటం జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, తర్వాత పాల్ ల్యాబ్స్ కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్, గేమ్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి, చాలా ఇంకా అంటే ఐటీ ఉంది, రిటైల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. అంటే చదివిన ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే అందరూ చదువుతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఇళ్లల్లో కొంతమంది చదివించేవారు, అబ్బాయిలు చదివించేవాళ్ళు, అమ్మాయిలు ఇళ్లలో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అందరూ చదువుతున్నారు, ఎవరు వీళ్ళు చదవట్లేదు అనేది లేదు. అయితే అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి టెక్నికల్ కోర్స్ కూడా మనం స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టెక్నికల్, రిటైల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇవి నేర్చుకున్నా కూడా ఇండివిజువల్గా షాప్స్ పెట్టుకునైనా కూడా వాళ్ళు బ్రతకగలే సామర్థ్యాన్ని హై స్కూల్ లెవెల్ నుంచి నేర్పించడం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీరు మీ విద్యార్థులకి వాళ్ళకి ఇష్టమైన రంగంలో ఏది ఇష్టమైతే అక్కడికి దాకా తీసుకెళ్ళండి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో కళ్ళతో చూసి నేర్చుకునే విద్యలే ఎక్కువ ఉన్నాయి. గతంలో మీరు చదువుకున్న ఆ బుక్స్ కొన్ని లెసన్స్ బట్టి కొట్టి రాసే క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అలా లేవు. పిల్లోడే క్రియేటివిటీగా తనే అయితే ఏమవుతాడు, లేకపోతే ఏం చేయొచ్చు, ఒక ప్రయోగం ఇచ్చి దీన్ని పలు రకాలుగా తయారు చేయండి అనే మోటివేషన్ లాగా చేసి విద్యార్థులకి ఇండివిజువల్గా క్రియేట్ చేసే జ్ఞానాన్ని అందించే చదువులు ఈ రోజుల్లో ఉన్నాయి. సొంతంగా తనే ఏదైనా చేసుకోగలుగుతాడు. కాబట్టి మీ పిల్లల్ని ఆలోచించండి, వాళ్ళకి ఏమి ఇష్టమో ఏం చేస్తారనేది కనుక్కొని వాళ్ళ ఆ మార్గంలో వెళ్ళే విధంగా తోడుండి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. పోతే మీరు ఈ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నందుకు మీకు మేము పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సైకిల్ షెడ్ అడగడానికే వచ్చాను. ఎందుకంటే లేదు, నేను వచ్చేసరికి చెప్పేశారు ఆల్రెడీ పాస్ చేసి అమ్మ సక్సెస్ విన్నారు, ఓకే అన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన 2023లో వచ్చాను. నా పేరు ఖాదరునిసా బేగం. నేను వచ్చిన తర్వాత నాకు తెలిసి చాలా కొంతవరకు నేను డెవలప్ చేసుకోగలిగాను. ఇంకా చేయాలనే తపన నాలో ఉంది. ఇక్కడ స్కూల్లో ఏది ఇబ్బంది వచ్చినా, ఏదైనా అవసరం ఉన్నా ఫస్ట్ నేను చేసేది రమేష్కి ఫోను, రమేష్ అన్న ఫలాని ఇలా ఉంది, ఇలా చేయండి అంటే సరే పంపిస్తానమ్మా, చేపిస్తానమ్మా, ఇవి రెండు తప్ప ఇంకేం రావు తన నోటి నుంచి. వెంటనే వర్క్ జరిగిపోద్ది. ఇంకా లేకపోతే రేపు వస్తున్నారు, ఎల్లుండి పంపిస్తాను, అయిన తర్వాత అతను వచ్చి పని చేశాడా, అయిపోయిందా. ఇప్పుడు మీ బ్యాచ్లో ఇతను ఇక్కడ మండల అధ్యక్షుడిగా ఉండటం కూడా చాలా మంచిదైంది. ఏ వర్క్ ఉన్నా ఏ పనైనా చేయించుకోగలుగుతున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్కి అనేది కొన్ని నిధులు చాలా తక్కువగా వస్తాయి, అవి మనకు సరిపడా ఉండవు. ప్రతిదానికి ఇక్కడ ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల హాలిడేస్ వస్తే ఏవో ఒకటి గాలి వల్ల లేకపోతే విద్యార్థులు ఆడుకోవడం వల్ల ఏవో ఒకటి పాల్గొట్టి ఎరగొట్టి వెళ్తూ ఉంటారు. మళ్ళీ రెండో రోజు వచ్చి నేను అన్నీ చూసుకోవాలి ఏం జరిగిందా అని, మళ్ళీ అవన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే మనుషులు రావాలి, చెయ్యాలి. కాబట్టి ఇది చాలా కఠినమైన వర్కే ఇక్కడ హెచ్ఎంగా చేయాలంటే. అయినా నేనున్నంత వరకు నేను ఒక సక్సెస్ చేసుకున్నాను, కొన్ని విషయాలు అనేది నేను తెచ్చుకోవాలి పేరు అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. నేను వచ్చిన తర్వాత కొంత క్రమశిక్షణలో కూడా పడ్డారు, ఒక పద్ధతిలో క్రమంలో తీసుకెళ్తున్నాను. పోతే మాకు సెట్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు మన పూర్వ విద్యార్థుల సభకు వచ్చినటువంటి
గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గురువులందరికీ పేరు పేరున మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అని ఒక మెసేజ్ మీకు ఇస్తున్నాను. ఈరోజు మనందరం చిన్ననాటి స్నేహితులం, తెలుసో తెలియకో రకరకాలుగా చిన్న చిన్న తప్పులు అన్నీ చేసి ఉంటాం. కానీ ఈరోజు ఒక సభా వేదికగా ఇక్కడ మనందరం ఈ రకరకాల హోదాలో రకరకాల పరిస్థితుల్లో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరం కూడా ఈరోజు సంగీత అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందన్న, మన సృజన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందన్న, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అందరూ కూడా ఒక ఆప్యాయత. మనందరం ఎప్పుడో 20, 25, 30 సంవత్సరాల క్రితం పెరుగు శ్రీనివాస్ గారు రండి, స్టేజ్ మీదకి రండి. ఇంకా ఎవరు సీనన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పెరుగు సార్ రండి, మీ పేరు నాకు తెలియదండి. రండి ఇద్దరు రండి స్టేజ్ మీదకి రండి ప్లీజ్ సార్. తెలుగు మాస్టర్ గారు రండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఒక 30 సంవత్సరాల క్రితం మన చిన్ననాటి స్నేహితులు అందరం, ఆ రోజు మన రూపాలు మన అన్నీ వేరువేరుగా ఉండేవి. చిన్న వయసులో చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం. మన అవయవాలన్నీ వేరువేరుగా ఉండేవి. చిన్న పిల్లలు అసలు గుర్తుపట్టే పరిస్థితులు ఏమి చాలామంది అయితే, నేనైతే చాలామందిని అసలు గుర్తుపట్టలేకపోయినా. చాలాసేపు ఆలోచించుకుంటే తప్ప స్కాన్ అవ్వలేదు. మనకు బాగా అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్న వ్యక్తుల్లో టీచర్స్లో మన వెంకటేశ్వరరావు గారు, గోవిందరావు గారు అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మన బ్యాచ్లో కూడా పెరుగు రమేష్, సునీత, సృజన, కవిత అంటే రోజు పలకరిస్తుంటుంది కాబట్టి మనం కనపడితే పలుకరిస్తుందేమో తప్పించుకొని పోతున్నా పోనీదు, ప్యాకేజ్ మరీ పిలుస్తుంది. ఎక్కడ కనపడ్డా, మొగుళ్ళూరులో కనపడ్డా, కనీరులో కనపడ్డా, ఎక్కడ కనపడ్డా ఒక ఆప్యాయతగా పిలుస్తుంది కవిత, సుభాషిణి. అందరూ కూడా ఇలా స్కాన్ అవుతూ ఉన్నారు. కానీ మేము కొంచెం వెయిట్ జాస్తి అయిపోయినాం కాబట్టి మేము మగపిల్లలమే కొంత కనుక్కోలేకపోతున్నాం. కానీ ఒక 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమంలో అందరిని ఒకరొకరు పరిచయం చేసుకొని ఇది ఒక స్వీట్ మెమరీస్. ఎలా ఉంటుందంటే మనందరం కూడా కాజా, రమేష్, కవిత మీ అందరూ కూడా మనం ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. మీరందరూ అంటే మేమేదో బిజీగా ఉంటాం కాబట్టి మేము అంత దూరంగా మీ దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ మన క్లాస్మేట్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూపులో ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తాన్ని యాడ్ చేయండి. అందరూ ఒకవేళ ఇక్కడికి రాకుండా ఉండేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళను యాడ్ చేయండి. మన గురువు గారిలో యాడ్ చేయండి. మనం ప్రతిరోజు విషయం చెప్పుకున్నా, ఎక్కడికల్లా వెళ్ళినా, ఏదన్నా ఒక బిజినెస్ పరంగానైనా ఒక షాప్ ఓపెన్ చేసినా, లేదు ఇంకోటి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేసినా సరే దాంట్లో ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటాం. అలాగే మంచి కార్యక్రమానే కాదు, కొంచెం ఆపదకు కూడా ఈ గ్రూప్ అనేది చాలా అవసరపడుతుంది. అందరూ గుర్తించాలి. మనము మన బ్యాచ్లో మన పరిస్థితులు అందరూ ఒకే రకంగా ఉండవు. కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ఆర్థికంగా, ఆరోగ్యంగా ఏం లేదు. ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఒక బ్లడ్డే అవసరపడి ఉండొచ్చు. ఇంకొకటి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఉండొచ్చు. వాళ్ళ కుటుంబం తరఫున ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనందరం ఒక 100 మంది ఉన్నాం సార్ ఇక్కడ మా బ్యాచ్ అందరం. మనం ఒక్క రోజు ఒక 1000 రూపాయలు వేసుకుంటే 1 లక్ష రూపాయలు అవుతాం. మనిషికి 1000 రూపాయలు వేసుకుంటే అంటే అవసరం రావాలని కాదు, అట్లాంటి అవసరం వచ్చిన రోజున మనందరం కలిసి మన ఫ్రెండ్స్ ఎవరున్నా సరే వాళ్ళకి ఒక మనోధైర్యం, నాకేదన్నా చిన్న ఇబ్బందులు వస్తే నా ఫ్రెండ్స్ ఉన్నారులే అనే ధైర్యాన్ని వాడికి, అంటే ఆ ధైర్యం వాడికి కలగాలని కాదు, మనం రోజు ఇవ్వాలని కాదు, అవసరం అయితే వాడు ఇబ్బంది పడే రోజున మనందరం కలుసుకొని తలా ఒక చేసుకొని మన ఫ్రెండ్స్ అనేవాడిని, మన స్నేహితుడిని కూడా ఆపద నుంచి గట్టెక్కించగలిగితే ఆ రోజు మన స్నేహానికి కూడా ఒక ధర్మం ఉంటుందని తెలియపరుస్తూ, అలాగే ఇంకా భోజనం టైం చాలా అయింది, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు.
తెలియపరుస్తూ ఈ గ్రూప్ అనేది యాడ్ చేసి దాన్ని డెవలప్ చేయాల్సిందిగా కాజా, రమేష్, మన అమ్మాయిలలో కవిత బాగా యాక్టివ్గా ఉంటుంది. కవిత వీళ్ళందరూ కలిసి ఈ గ్రూప్ని అయితే కంటిన్యూగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా అభినందనలు. ఎందుకంటే నమస్కారం అల్లేము మిమ్మల్ని. మీరందరూ కూడా మా దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు కాబట్టి ఈరోజు మరి ఈ గెట్ టుగెదర్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిఎస్పురంలో ఏర్పాటు చేసినటువంటి మా ప్రియమైనటువంటి శిష్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా పాఠశాల హెచ్ఎం గారు, అలానే మా కొలిగ్ శర్మ గారికి, అదేవిధంగా మాతో పాటు పనిచేసినటువంటి మన గోవింద మాస్టర్ గారికి, అంతకంటే ముందున్నటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారికి, వేదిక మన ప్రియ శిష్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మరియు శుభాభినందనలు. సో నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ సిఎస్పురం అనేది. మరి 2 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. టీచర్గా చేరటం జరిగింది. ఇది సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ కాదు, అప్పుడు బీఈడీ అసిస్టెంట్ అంటారు. ఇప్పుడు దాన్ని స్కూల్ అసిస్టెంట్గా మార్చారు, బీఈడీ అసిస్టెంట్ అంటారు. సో బీఈడీ అసిస్టెంట్గా చేరేసరికి అప్పుడు మమ్మల్ని చేర్చుకున్నటువంటి మహానుభావులు ఇప్పుడు గురువులతో సమానం. ఎవరో హెడ్ మాస్టర్ గారు వజ్జా వెంకయ్య గారు. వజ్జా వెంకయ్య గారు 1 మ్యాన్ ఆర్మీ అనమాట. ఆయన అన్ని సబ్జెక్టులు చెప్పగలిగినటువంటి మంచి ఓపిక ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు, నిజాయితీపరుడు. సో అలాంటి హెడ్ మాస్టర్ దగ్గర నేను కూడా శిష్యుడికి చేసినట్టే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఆ తర్వాత మరి ఆ టైంలోనే మీ అందరి పరిచయం, దాదాపు మీతో పాటు కలిసి కూడా తిరిగా. నేను వచ్చినటువంటి సంవత్సరంలోనే జోనల్ మీట్ అనేది కంచెలవారిపల్లిలో జరిగింది. జోన్ నాతో పాటు చాలామంది వచ్చారు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో పాటు కలిసి పనుకున్నా నేను కూడా నేల మీద. ఎక్కడ? కంచెలవారిపల్లిలో ఫస్ట్ బ్యాచ్. గోవిందయ్య మాస్టర్ వీళ్ళందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి. పాపం వాళ్ళు రాలేకపోయారు. నువ్వు వెళ్ళవయ్యా, నీకు ఎందుకని చెప్తే నేను మీ అందరితో కలిసి అక్కడ కూడా మన టాలెంట్ చూపించాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, తగ్గేది లేదన్నట్టుగా కంచెలవారిపల్లిలో మొట్టమొదటిసారిగా గేమ్స్ మనం ఎంటర్ అయ్యాం. అది ఫస్ట్ అనుభవం. అక్కడ మన పిల్లలు మంచి ప్రతిభ కనపరిచారు, మంచి టాలెంట్ చూపించారు. చాలా మనకు ప్రైజులు కూడా రావటం జరిగింది. ఇది అవకాశంగా భావించినటువంటి నాగేశ్వరరావు గారు పీడి తీసుకొచ్చి జోనే పెట్టాడు మన నెత్తిన. వీళ్ళందరూ మరి ఏం చెప్పారో సీక్రెట్గా నాకైతే అర్థం కాదు. అప్పుడు జోను తీసుకోవడం జరిగింది, కనిగ జోన్. అది ఒక అనుభవం. అంటే ఫస్ట్ అప్పుడు అప్రెంటిస్ పీరియడ్, కన్సాలిడేటెడ్ పే అంటే అంత తెలుసా, 1500 రూపాయలకి నేను చేరా ఫస్ట్. తర్వాత 1800. ఈ 1500 రూపాయలకి చేరితే నాకు తెలియకుండానే వీళ్ళు ఎలాగైనా చేస్తారు. అప్పుడు మా కొలీగ్స్గా రామశర్మ మాస్టరు, కిషోరు, ఆ తర్వాత గోవిందయ్య మాస్టరు, చంద్రమౌళి గారు, కాజావలి మాస్టరు, నేను పాపం హిందీ మాస్టరు. చాలా మీ అందరికంటే ప్రియాతి ప్రియమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరన్నా ఉన్నారంటే కాజావలి మాస్టర్ కదా. ఎందుకంటే ఏమీ అంద పాపం అస్సలు అనే ప్రసక్తి లేదు. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, చదువుకునే వాళ్ళు తిరుగుతారు, తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడతారు. ఎంత ఉత్తమ, మీ దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయుడు కాజావలి మాస్టరే, నో డౌట్ ఎట్ ఆల్ కదా. అస్సలు ఏమనేవాడు కదా, చాలా మంచివాడు. ఏం సార్ అంటే పిల్లల్లో కదా పోనండి అనేవాడు. ఆ టైంలో కూడా నేను హెడ్ మాస్టర్గా చేశాను. సరే అదే టైంలో మరి
ఏం చేశాడంటే నాగేశ్వరరావు గారు టక్కున తీసుకొచ్చుకున్నాడు. ఏంటయ్యా ఇదిగో మేము కొత్తగా వచ్చాము, ఆ తర్వాత అసలు హెడ్ మాస్టర్ లేడు, మేము ముగ్గురు బీఈడి అసిస్టెంట్లు కొత్త, ఆ తర్వాత గోవిందయ్య మాస్టర్ చంద్రమోహన్ మాస్టర్ ఉన్నప్పటికీ కూడా స్టాఫ్ చాలా తక్కువగా ఉంది, అసలు దీన్ని ఎలా మీట్ చేయాలి అనేటటువంటి పెద్ద టాస్క్ నాకు తెలియదు సార్, నేను రిటైర్ అవుతున్నా, నేను చేయాలి. ఆయన రిటైర్ అవుతున్నంట, ఆయన రిటైర్మెంట్ మా సాగుకు వచ్చింది అప్పుడు కదా. మీరు ఏం చెప్పారో, ఎందుకంటే గేమ్స్ ఆడేటటువంటి పిల్లలతో మంచి రేపో ఉండేది నాగేశ్వరరావు గారికి. మేబీ ఆయన పామూరు కదా సార్, పామూరు. నాకు బాగా అనుభవం, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం తెలిపింది నాకు. ఇప్పటికి కూడా ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నానంటే అది ఇక్కడే మనకి ఫౌండేషన్, నాకు ఇక్కడే ఫౌండేషన్ పడింది. ఎందుకంటే ఇక్కడ చేసిన వాళ్ళు ఇంకెక్కడేం చేయొచ్చు. ఇంకో విషయం చెప్పనా, నేను నాకు వచ్చినటువంటి మొట్టమొదటి యాడ్వర్స్ పేపర్ క్లిప్పింగ్ ఎక్కడ వచ్చిందంటే సిఎస్పురంలోనే వచ్చింది. ఏంటో తెలుసా, విద్యార్థుల్ని వేధిస్తున్న ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు టైటిల్ నాకు బాగా గుర్తు. విద్యార్థుల్ని వేధిస్తున్న ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పెట్టారు. మరి నేనేమన్నా వేధించానా? విద్యార్థులకు మాత్రం ఎవరిని వేధించరు, విద్యార్థులకు కూడా తెలుసు. కాకపోతే మనం దూసుకెళ్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరి విషయంలో. సో అందుకని అది ఒక మంచి అనుభవం. అడ్వర్స్ న్యూస్ అయినా అది పాజిటివ్గా తీసుకున్నాం. అయినప్పటికి కూడా అదే టైంలో మరి జోన్ తీసుకున్నాడు. అప్పుడు ఎవరయ్యా అంటే మనకి ఎమ్మెల్యే గారు ముక్కు కాశిరెడ్డి గారు, ముక్కు కాశిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు సిఎస్పురం జోన్. ఇకేం చేయాలి, చదువు పక్కన పడేసాం, జోన్ తీసుకుంటే ప్రిస్టేజ్ కదా.